ఎలక్షన్స్ వస్తున్నాయి. అన్ని పార్టీలు వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. రోడ్ల మీదకి, ఇళ్లల్లోకి, జనాల్లోకి నాయకులు వస్తున్నారు. వాగ్దానాలు చేస్తున్నారు. అన్ని ఉచితాలు ప్రకటిస్తున్నారు. ఆల్ హ్యాపీస్. గాల్లో అద్భుతాలు చూపిస్తారు. ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని చెప్తారు. ఇంకా ఫుల్ కుష్. 100లో ఒక్కడు మేనిఫెస్టో చదివి ఓ పార్టీకి ఓటేద్దాం అనుకుంటాడు. ఎలక్షన్ రోజు టైంకి బూత్ దగ్గరికి వెళ్ళి సరిగ్గా వాడు అనుకున్న దానికి కాకుండా వేరే పార్టీకి ఓటేసి వస్తాడు. అది మన పరిస్థితి. ఎందుకురా ఆపోజిట్ అతనికి ఓటేసావంటే సెంటిమెంట్ రా. మా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ ఆ పార్టీకే, అందుకే వేసా. పాపం మా ఎమ్మెల్యే వచ్చి చాలా ఏడ్చాడు గెలిపించామని, అందుకే వేసేసా. ఒకసారి ఛాన్స్ ఇద్దామని వేశారా. ఇవి మన ఓటర్ అపరిచితుడు చెప్పే సాకులు. కరోనా వచ్చిన తర్వాత క్వాంటిటీ కన్నా క్వాలిటీకి వాల్యూ ఇవ్వడం నేర్చుకున్నాం. రిస్క్ తీసుకోవట్లేదు. అది కరోనా మనకు నేర్పిన పాఠం. ఇంకా ఏ పాఠం ఎవరు నేర్పిస్తే మారుతాం మనం. బీస్ క్వాంటిటీ కాకుండా క్వాలిటీ చూడు. ఒక మనిషికి కావాల్సింది, అవసరమైంది స్వల్ప మౌలిక సదుపాయాలు మాత్రమే. పౌష్టికాహారం, విద్య, వైద్యం. ఏ గవర్నమెంట్ అయినా, ఏ పార్టీ అయినా ఇవి ప్రొవైడ్ చేస్తున్నాయా క్వాలిటీగా? ఒకసారి ఆలోచించు. నువ్వే ఒక క్వాలిటీ ఇంజనీర్ అవ్వు. మంచి ప్రోడక్ట్ బయటికి తీసుకురా నీ ఓటుతో. త్రేతాయుగంలో వాలి నుంచి సుగ్రీవుని కాపాడడానికి రాముడున్నాడు. మరి మోసపూరితమైన వాగ్దానాల నుంచి నిన్ను కాపాడడానికి రాముడు లేడు. నువ్వు ఆలోచనతో వేసే ఓటు తప్ప.